మరి సెలబ్రిటీ కావాలంటే ఏం చేయాలి గురువు? సెలబ్రిటీ కావాలంటే అందరూ సెలబ్రిటీ అందరు సెలబ్రిటీలే కదా. ఇప్పుడు ప్రతి ఒక్కటి సెలబ్రిటీయే కదా. సోషల్ మీడియా వచ్చిన తర్వాత ప్రతి ఒక్కటి సెలబ్రిటీయే. ఇప్పుడు మన అందుకని ఒకడు ఏం చేసిండు, అట్టిట్లా కాదు సెలబ్రిటీ స్టేటస్ కోసం కుక్క మీద లైంగిక దాడి చేసిండు. పీడ పోయింది కదా, సెలబ్రిటీ స్టేటస్ వచ్చింది వానికి. కానీ నేను అదే చెప్పేవాడిని, నేను కుక్కను కొరుకుమని చెప్పిన, కరువుమని చెప్పిన, కానీ అట్లాంటి పనులు చేయమని చెప్పాను. సెలబ్రిటీ స్టేటస్ కావాలంటే ఏంటంటే కుక్కను కొరికి వీడియోస్ యూట్యూబ్లో పెట్టిండు అనుకోండి, సెలబ్రిటీ స్టేటస్ వస్తుంది. అంటే ఏదన్నా తిక్క పని చేస్తే, ఇప్పుడు ఉదాహరణ చెప్తా, ఇప్పుడు సెలబ్రిటీ స్టేటస్ కొత్తగా మన తెలుగు సమాజంలో కొత్తగా మూపైరైంది అంటే దేవుణ్ణి తిట్టాలి, ఎమ్మెల్యే టికెట్ అడగాలి. వీళ్ళకు ఇంతకుముందు ఒక ఆదిపురుషులు ఉండే, ఒక ఆదిపురుషులలో కొంతమంది పాపము మన ఒక అతను కూడా ఇట్లనే ప్రయత్నం చేసి చనిపోయాడు రోడ్డు యాక్సిడెంట్, ఒక తిమేష్ అని. తను కూడా ఇలాంటి ఆలోచన చేసిండు, తర్వాత అతను చనిపోయిండు. ఇట్లా ఇది ఒకటి ఏమైపోయిందంటే దేవుణ్ణి తిట్టడానికి మార్కెట్లోకి రావాలా, దేవుణ్ణి తిట్టాలి, ఏదో ఒక పార్టీ నుండి టికెట్ తెచ్చుకోవాలి, అంటే షార్ట్ కట్ అన్నట్టు ఇది. సో సెలబ్రిటీ స్టేటస్ వస్తుంది దేవుణ్ణి తిట్టంగానే. అదే నువ్వు రాముడు మంచోడు అంటే ఎవడు నమ్మడు. అదే వచ్చి రాముడు రోజు నాన్ వెజ్ తింటుండేనట అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇవ్వగానే వాడిని టీవీ ఛానల్ని కూర్చోబెట్టి చూపిస్తాయి. వాడు తెల్లారి సెలబ్రిటీ స్టేటస్, వాడు ఏదో ఏతువాదో పీతువాదో గోతువాదో అని పెట్టుకొని వస్తాడు తెల్లారి. సో ఇట్లానే అనేది ఏంటంటే సెలబ్రిటీలు అవ్వడానికి చాలా ఈజీగా నిలబెట్టుకొని దాన్ని బ్రతకడానికి నువ్వేం చేస్తున్నావు అనేది క్వశ్చన్ మార్క్. సెలబ్రిటీ స్టేటస్ చాలా ఈజీగా వస్తుంది. ఉదాహరణ తెలుగు అమ్మాయిలకు సినిమాలు లేవు అంటే వాళ్ళు తెలుగు అమ్మాయిల సినిమాలు తీసుకుంటారు, కానీ తర్వాత నువ్వు 2 సినిమాల తర్వాత నువ్వు ఉండవా అనేది క్వశ్చన్ మార్క్. తెలుగు అమ్మాయిల సినిమాలకు ఈజీగానే వస్తారు, తీసుకుంటారు. చిన్న సినిమాల వాళ్ళు తీసుకుంటారని చాలా మంది ఉన్నారు. సస్టైనబిలిటీ ఎక్కడ ఉంది అనేది క్వశ్చన్ మార్క్. నువ్వు 10 సినిమాలు చేసి 10 ఏళ్ల పాటు ఒక పూజా హెగ్డే లాగా, ఒక సమంత లాగా, ఒక రకుల్ లాగా ఇట్లా కంటిన్యూ చేస్తావా లేకపోతే చేయలేవా అనేది క్వశ్చన్ మార్క్. అందుకని సెలబ్రిటీ స్టేటస్ నిలుపుకోవడం, డబ్బు నిలుపుకోవడం కష్టం.